ముకుంద జ్యువెలరీ హనుమకొండలోని అతిపెద్ద జ్యువెలరీ మార్ట్ డిసెంబర్ 14న గొప్ప ప్రారంభం. హాయ్ గైస్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ చాణక్య. అండ్ డిసెంబర్ 28న మరి ఇయర్ ఎండింగ్ కదా, మరి పార్టీ హడావిడిలో ఉంటారు. మరి అంతటి ఆహ్లాదకరమైన టైంలో కూడా మనందరినీ గిలిగింతలు పెట్టడానికి సారంగపాణి జాతకం, తన జాతకం ఎలా ఉందని చెప్పుకోవడానికి కూడా వచ్చేస్తున్నారు. మరి ఆ మూవీ డైరెక్టర్ ఇంద్రగంటి మోహన్ కృష్ణ గారు ఇప్పుడు మనతో పాటున్నారు. మరి తన జాతకం ఎలా ఉందో, మరి మూవీ జాతకం ఎలా ఉందో ఆయన అడిగారు. హాయ్ సార్. హాయ్ గుడ్ సార్, మీరు ఎలా ఉన్నారు? ఐఎమ్ గుడ్ బాగున్నానండి సార్. హ్యాపీ టు సీ యూ ఆఫ్టర్ 2 years. యా లాంగ్ టైమ్. సార్, ఇంతకు జాతకం ఎలా ఉంది సార్ మీ జాతకం? నేను పెద్దగా అంత రెగ్యులర్గా జాతకాన్ని నమ్మడం చూపించుకోవడం చేయనండి. అప్పుడప్పుడు నాకు కొంతమంది మిత్రులు ఉన్నారు, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, జాతకాలు చెప్పేవాళ్ళు కూడా ఉన్నారు, బాగా చెప్పేవాళ్ళు ఉన్నారు. అంటే చాలామంది వాళ్ళని నమ్ముతారు. నాకు కూడా 1-2 సందర్భాల్లో జాతకాలు చెప్పినవి జరిగాయి, చాలా ఆశ్చర్యకరంగా. ఇప్పటికీ నాకు అది మిస్టరీ. పామిస్ట్రీ కానీ లేకపోతే అస్ట్రాలజీ అనేది నాకు మిస్టరీ. దాన్ని నేను కొట్టిపారేయలేను, పూర్తిగా కొట్టిపాడేయలేను, అట్ ద సేమ్ టైం పూర్తిగా నమ్మను లేను. సో ఇట్స్ లైక్ ఏదో అంటారు చూడండి, ఐ మీన్ అగ్నాస్టిక్ అంటారు, దేవుడిని నమ్ముతావా లేదా అన్నట్టు. సో ఐఎమ్ ట్రైంగ్ టు ఫైండ్ అవుట్ ద ట్రూత్ అబౌట్ ఇట్ బేసికలీ. కాబట్టి ఈ ప్రస్తుతం వరకు ఇంత బాగుందంటే ముందు కూడా ఇంకా కాస్త బాగుంటుందనే కోరుకుంటున్నాను, ఉండాలని కోరుకుంటున్నాను, ఉంటుందని అనుకుంటున్నాను. జాతకం ఫ్రమ్ 2018 నుంచి మీరు జాతకం బాగా చూపించుకున్నారు అనుకుంటా సార్. ఏంటంటే 2018, 2022, 24 ఇలా ఈవెన్ నెంబర్స్లోనే వస్తున్నారు తప్ప ఆడ్ నెంబర్స్ టైంలో రావట్లేదు. మీరు మూవీ కూడా రిలీజ్ చేయట్లేదు. జనరల్గా నా సినిమాలకి ఎప్పుడు నేనే రాస్తాను కాబట్టి అండి ఎక్కువ గ్యాప్స్ ఉంటాయి. నా ఫస్ట్ సినిమా నుంచి మీరు చూసుకుంటే మొదటి సినిమా 4, రెండోది 6, తర్వాత 8. గోల్కొండ హై స్కూల్ అయితే 2011, 3 ఏళ్ళ గ్యాప్లో వచ్చింది. తర్వాత మీకు 11 తర్వాత 13, అంతకుముందు ఆ తర్వాత 15 బందిపోటు, 16 నుంచి స్పీడ్ పెరిగింది కొంచెం. నాకు 16 జెంటిల్మన్, 17 అమితుమి, 18 సమ్మోహనం. ఓకే, ఒక్కొక్క ఏడాదిలో తీసిన సినిమా అప్పుడే. మళ్ళీ 18 తర్వాత మనకి డైరెక్ట్ ఓటీటీ వచ్చింది బికాస్ ఆఫ్ కోవిడ్. దాని తర్వాత మళ్ళీ ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి 2 years, దాని తర్వాత ఇంకో 2 years. సో బేసిక్లీ యావరేజ్ 1.5 year. అదే ఇప్పుడు 20 ఏళ్ళు అండి నేను వచ్చి. నేను తీసింది 12 సినిమాలే. సో అది అంతే, ఇంకా మీరే రచయిత అయినప్పుడు కొంచెం టైం పడుతుంది, తప్పదు. సో అన్ని థింగ్స్ మీరే హ్యాండ్ ఓవర్ చేసుకొని అంటే ముందు రాయడమే ప్రాసెస్ ఒక 6 నెలలు to 8 నెలలు పట్టేస్తుందండి. తర్వాత ఇంకా మీరు తీయడం, దానికి యాక్టర్స్ దొరకడం, వాళ్ళు ఒప్పుకోవడము, ప్రొడ్యూసర్స్ దొరకడం, ఈ ప్రాసెస్లో ఇంకొక 1.5 year ఒకప్పుడు వెళ్ళిపోతుంది. ఓకే, యావరేజ్ 1.5 year ఈజ్ మినిమం ఒక సినిమాకి. 2 years కూడా పట్టిన సందర్భాలు ఉన్నాయి. గోల్కొండకి అయితే 3 years పట్టింది. అందుకే అదైతే ఆడ్ నెంబర్స్లో వచ్చింది. జాతకం విషయం అని వచ్చేటప్పటికి మోస్ట్ ఆఫ్ ద పీపుల్ అంటే వార ఫలితాలు, రోజు ఫలితాలు, ఈ మధ్య అయితే యూట్యూబ్ ఛానల్స్ ఎక్కువగా పెరిగిపోవడంతో ఈ రోజు ఎలా ఉంటుందో, ఈ గంటలో ఎలా ఉంటుందో, ముహూర్తాలు అన్నీ చూసుకొని వెళ్తూ ఉన్నారు. సో ఇలాంటి ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్స్, ఎక్కువ మందికి అటాచ్ అయ్యే పాయింట్ని తీసుకొని ఈ మూవీతో రాబోతున్నాను. సో ఇంతకు ఎలా ఎక్సైట్ చేయబోతాను సార్? ఇది వెరీ ఎక్సైటింగ్ అండి. అట్ ద సేమ్ టైం ఏంటంటే పూర్తి హాస్యరస చిత్రం ఇది. ఇట్స్ లైక్ అష్టాచమ్మ మితుమి కలిపినట్టు ఉంటుంది సినిమా. అయితే ఏంటంటే దీనిలో అంతర్లీనంగా కూడా అసలు ఒక ఏదైనా మనకు నమ్మకానికి మనం బానిసైపోతే అది మన ఎంత బలహీనలు చేస్తుంది అనేది మెయిన్ నాకు ఇంట్రెస్ట్ ఉన్న టాపిక్. ఎందుకు తీసావు సినిమా అంటే అది కారణం. అలా అని చెప్పి సూక్తి శుద్ధులు ఉండవు, ఉపన్యాసాలు ఉండవు, జాతకాల గురించి మీ జాగ్రత్తగా ఉండండి ఇలాంటివే ఉండవు. నేను జాతకాలు నమ్మేవాళ్ళు ఎటువంటి జడ్జిమెంట్ చేయకుండా ఈ విషయంలో జాగ్రత్తగా ఉండండి నేను సరదాగా చెప్పడమే సారంగపాణి జాతకం ఉద్దేశం. అయితే నా దృష్టిలో సోషల్ కామెంటరీ అంటే సమాజంలో మనం ఏదైనా విషయం గురించి చర్చించాలన్నా, దాని గురించి మాట్లాడాలన్నా హాస్యానికి మించిన బెస్ట్ దారి లేదు. ఎందుకంటే మీరు ఒక పక్కన నవ్విస్తూనే చిన్నగా అంతర్లీనంగా చెప్పచ్చు, ఒఫెండ్ అవరు జనం. ముఖ్యంగా తెలుగు వాళ్ళ గొప్ప హాస్యప్రియులు. మనకు తెలుసు, ఇప్పటికి కూడా నాకు తెలిసి హైయెస్ట్ నెంబర్ ఆఫ్ కమీడియన్స్ ఉన్నది మనకే, తెలుగు ఇండస్ట్రీలోనే. సో అలాంటి హాస్యం ద్వారా ఎంత కష్టమైన, కొంచెం చేదైన విషయాన్ని కూడా చెప్పినప్పుడు మన వాళ్ళు చాలా ప్రమాణంగా తీసుకునే సందర్భం, రిసీవ్ చేసుకునే విధానం కూడా పీనాస్థానం గురించి మీకు ఆహనా పెళ్ళంట్లో ఆయన మన జంజాల గారు సినిమా పిచ్చి గురించి, లేకపోతే కవిత్వం రాసి చంపేవాళ్ళ గురించి, వంటలు వండి చంపేవాళ్ళ గురించి, రకరకాల మన చుట్టుపక్కల కనబడే కొన్ని జాడ్యాలు ఏవైతే ఉంటాయో వాటిని హాస్యం ద్వారా చెప్తే జనాలు ఎక్కువ ఎంజాయ్ చేస్తారు. సిమిలర్లీ అలాగే నేను ఈ సినిమాలో నమ్మకానికి మూఢనమ్మకానికి ఉన్న డిఫరెన్స్ ఏంటి, మూఢనమ్మకం మన ఎలా బానిస చేసేస్తుంది, ఎలా మనలో ఉన్న విచక్షణ ఎలా పోతుంది అనేది చాలా ఆహ్లాదకరంగా హాస్యరసభరితంగా చెప్పడానికి ప్రయత్నించాను ఈ సినిమా ద్వారా. ఓకే, అండ్ మీ జోన్కి అంటే మీ ఒక స్ట్రాంగ్ జోన్ ఏదైతే ఉందో అది రామ్ కామ్.
సో కంప్లీట్ రామ్ కామ్తోనే ఈ మూవీ అయితే రాబోతున్నారు. అంటే పాస్ట్ మూవీ యొక్క రిజల్ట్ని ఆధారం చేసుకొని యూ హ్యావ్ టు కమ్ విత్ అనే అట్లా అనుకోవచ్చు. అలా అనుకోవచ్చు, అలా ఏం లేదండి. ఇప్పుడు అమ్మాయి గురించి మీకు చెప్పాలి, ఆడపోవడానికి ఏదో కర్ణుడు చావుడు 1000 కారణాలు అన్నట్టు చాలా ఉన్నాయి దానికి. ముఖ్యంగా ఆ సినిమా వచ్చిందనే చాలా మంది తెలియదండి. ప్రేక్షకులను కూడా నేను బ్లేమ్ చేయను. పబ్లిసిటీలో మేము విఫలం అయ్యాము, అది తెలియదు చాలా మందికి ఆ సినిమా వచ్చింది. చూసి దానికి జడ్జ్మెంట్ ఇస్తే వీల్ యాక్సెప్ట్ ఇట్. బట్ ఇప్పుడు యూట్యూబ్లో పెట్టారు ఆ సినిమాని. ఇప్పుడు చాలామంది నాకు ఫోన్ చేసి అదేంటండి ఎలా మిస్ అయ్యాము, చాలా బాగుంది అంటూ ఉంటారు. ఇంకో కారణం కూడా ఉంది, లెట్ మీ బీ ఆనెస్ట్. ఆడియన్స్ ఒక మూడ్లో ఉంటారు ఒక్కొక్కప్పుడు, ఒక యాక్షన్ సినిమా మూడ్లో. ఎక్కువ మెజారిటీ ఆఫ్ ఆడియన్స్ ఒక మూడ్లో ఉంటారు. దానిలో కొంత నిజం ఉంది. ఒక టైప్ ఆఫ్ సీరియస్ ఫిల్మ్స్, ఉమెన్ బేస్డ్ ఫిల్మ్స్ చూసే మూడ్లో బహుశా అప్పుడు లేరేమో అనేది నా అనుమానము. అండ్ రెండు, మేము దాన్ని ప్రజెంట్ చేయలేదు సరిగ్గా. ఆడియన్స్ని మీరు ప్రిపేర్ చేయాలి ఎప్పుడు. ఇదిగో ఇది సినిమా, ఈ టైప్ ఆఫ్ కథ, ఇది చూడడానికి మీరు రండి, దీనిలో ఉంటాయి అని క్లియర్గా చెప్పి వాళ్ళు వచ్చిన తర్వాత నిర్ణయిస్తే ఓకే. అసలు 2వ 3వ రోజు నుంచే దేర్ వాజ్ నోబడీ ఇన్ ద థియేటర్ ఆ సినిమాకి. సో నోబడీ న్యూ దట్ ఫిల్మ్ వాజ్ దేర్. అందుకు నేను అలా బేస్ చేసి తీయనండి. ఆ సందర్భంలో నాకు ఏది ఎక్సైట్మెంట్ ఉంటుంది. ఒక్క కారణం అయితే ఉంది, నేను ప్రతి చోట చెప్తున్నాను. ఇది ప్రస్తుతం కుటుంబం అంతా కలిసి చూసి నవ్వుకునే హాస్యరస చిత్రాలు అయితే తగ్గాయి. రైట్, వేళ్ల మీద లెక్క పెట్టచ్చు ఈ మధ్య వచ్చినవి. ఒకవేళ వస్తున్నా కొన్ని ఎక్కువ యంగ్స్టర్స్ని ఏం చేస్తున్నాయి, లేకపోతే యూత్ ఇన్స్టా రీల్స్, యూట్యూబ్ హ్యూమర్ చూసేవాళ్ళు ఎక్కువ ఏం చేస్తున్నాయి. కానీ మనకు జంజాల గారి టైంలో, లేకపోతే ఈవీవి గారు కూడా అప్పులప్పారావు, ఆ ఒకటడక్కు, అలాంటి సినిమాలు వచ్చాయి చూడండి. అలాంటి ఒక ఇది మనకి తెలుగులో అడపదడప ఒక 4-5 ఫిల్మ్స్ వచ్చేవి అలాంటివి ఫర్ ఇయర్. బట్ ఇప్పుడు మనకి రావట్లా. ఈచ్ ఇయర్ పర్ ఇయర్ నాకు గుర్తుంది 4-5 కామెడీస్ వచ్చేవి. కాబట్టి ఏమైంది, అలాంటి ఒక సినిమా తీస్తే బాగుంటుంది. ఇప్పుడున్న మూడ్లో కూడా యాక్షన్ సినిమా తర్వాత, స్పెక్టకల్ తర్వాత థియేటర్లో ఎంజాయ్ చేయగలిగేవి కామెడీస్, నా ఫీలింగ్. ఎందుకంటే అందరం కలిసి కూర్చుని ఒకేసారి నవ్వడం అనేది చాలా డిఫరెంట్గా. డ్రామాకి, లవ్ స్టోరీస్కి అది ఉండకపోవచ్చు. అలా రూల్ ఏం లేదు. ఇప్పుడు అమరన్ బ్రహ్మాండంగా ఆడింది, లక్కీ భాస్కర్ ఆడింది, ఆడింది, దే ఆర్ ఆల్ నాట్ కామెడీస్, రైట్? సో కథ ఎంగేజింగ్గా ఉండి హుక్ చేసి వాళ్ళ ఇంట్రెస్ట్ని, తర్వాత వాళ్ళకు ఒక సమ్ సినిమాటిక్ ఎక్స్పీరియన్స్, అది స్పెక్టకలే అవ్వక్కర్లా, ఎమోషనల్ ఎక్స్పీరియన్స్ని, అది హాస్యం కావచ్చు, లేకపోతే లవ్ స్టోరీ కావచ్చు, ఎంగేజ్ చేయగలగాలి. అది మన ప్రేక్షకులకి దీన్ని ఎక్స్పెక్ట్ చేసి మీరు రావచ్చు అని చెప్పి ఎంతో కొంత ఆ ప్రామిస్ నిలబెట్టుకుంటే చాలు. మొత్తం నిలబెట్టుకోపోయినా క్షమించేస్తున్నారు వాళ్ళు ఒక్కొక్కప్పుడు. పర్లేదండి 80% బాగానే తీసేదండి. సో నా ఉద్దేశం ఏంటంటే, ఇప్పుడున్న టైంలో నేను కూడా ఉన్న మూడ్లో, నాకు యాజ్ అ ఫిల్మ్ మేకర్ ఐ వాంటెడ్ టు మేక్ ఎ కామెడీ. ఎందుకంటే 2017లో అమితుమి తీశాను, 7 ఏళ్ళు అయిపోయాయి, మళ్ళీ నేను కామెడీ అటెంప్ట్ చేయాలి. అంటే ఇప్పుడు ఆ టైప్ ఆఫ్ కామెడీ అనేది రావట్లేదు, దాని గ్యాప్ని ఫిల్ చేయడం కోసమే ఎక్స్పెక్ట్. నాకు అంటే నా ఇంట్లో కూడా, అరే మనందరం కూర్చొని చూడడానికి సినిమాలు లేవు, అందరూ అంటున్నారు మీ ఫ్యామిలీ వెళ్ళి చూడడానికి సినిమాలు లేవండి. ఓటీటీలో కూడా గబుక్కని ఏది పెడితే ఏమొస్తుందో తెలియట్లేదు, ఎందుకంటే ఓటీటీకి సెన్సార్షిప్ లేదు అని చెప్పి కొంతమంది అండనే విన్నాను. అండ్ కొన్ని మంచి సినిమాలు, ఈ మధ్య వచ్చిన సినిమాల్లో జనాలు ఎంజాయ్ చేయడం కూడా చూసా నేను. అవి చూడడానికి వెళ్ళినప్పుడు పీపుల్ ఆర్ ఎంజాయింగ్. అది నేను చూసి చాలా రోజులైంది థియేటర్లో. జనాలు అందరు నవ్వుకుంటూ, ఇంటర్వెల్లో అదే జోక్స్ చెప్పుకుంటూ మళ్ళీ థియేటర్కి పరిగెత్తుకెళ్ళి, ఈ ఎక్సైట్మెంట్ కామెడీస్లోనే వస్తుంది మనకి. ఏ మూవీస్ రీసెంట్గా? ఫర్ ఎగ్జాంపుల్ మధువదలరా 2 ఐ రియలీ లైక్. అండ్ దెన్ కొంతకాలం క్రితం సామాజిక గమన వాజ్ రియలీ ఫనీ. అంటే దానిలో వెన్నెల కిషోర్ గారి పర్ఫార్మెన్స్ కానీ, లేకపోతే మధువదలరా సత్య పర్ఫార్మెన్స్ కానీ, అండ్ అలా మనకి ఉందండి ఫ్లాషెస్ ఆఫ్ కామెడీస్ వస్తున్నాయి అప్పుడప్పుడు. అది చూసినప్పుడు నాకు అనిపించింది, అరే రియల్లీ పీపుల్, తెలుగు వాళ్ళు నిజంగా ఇంత హాస్యప్రియులకి మనం కొన్ని తెలుగు సినిమాలు కొన్ని మంచి సినిమాలు తీయచ్చు అని నాకు అనిపించింది. నాకు కూడా కామెడీ అంటే ఇష్టము, నేను కామెడీ తీసి చాలా రోజులైంది. కాబట్టి ఐ థాట్ ఐ మేక్ అ గుడ్ కామెడీ. అండ్ ఇది ఎప్పటి నుంచో నాకున్న ఐడియా, ఈ కథ కొత్తగా వచ్చింది. ఆల్రెడీ జాతకాలు చూపించుకుంటున్నారు కాబట్టి ఎప్పుడో ఒక పాయింట్ క్లిక్ అయ్యి ఉంది, క్లిక్ అయ్యి ఉంది. అది నేను డెవలప్ చేసుకుంటూ వచ్చి తీయడం జరిగింది. సార్, ఆఫ్టర్ కరోనా ప్రేక్షకుల అభిరుచి అనేది కూడా కంప్లీట్గా మారిపోయింది. అంటే వరల్డ్లో ఏ మూలన ఏ లాంగ్వేజ్లో మూవీస్ వస్తున్నా కానీ చూస్తున్నారు, ఎంజాయ్ చేస్తున్నారు. తెలుగు మూవీస్లో అంటే మన లాంగ్వేజ్లో వచ్చే మూవీస్ కూడా సేమ్ ఆ టైప్ ఆఫ్ ఫ్లేవర్ ఉండాలని కూడా ఎక్స్పెక్టేషన్స్ అనేది చేసుకుంటున్నారు. అవును. సో దానివల్ల మెయిన్ ఈ కైండ్ ఆఫ్ మూవీస్ తగ్గిపోయాయని అనుకోవచ్చా? అలా అని అనుకోనండి. ఎందుకంటే ఇప్పుడు కొన్ని మలయాళం సినిమాలు, కామెడీ సినిమాలు కూడా ఇక్కడ ఆడాయి, తెలుగులో కూడా ఆడాయి. ఫర్ ఎగ్జాంపుల్ ప్రేమలు కామెడీ కాదు కానీ ఇట్ డిడ్ వెల్. ఆవేశం ఐ హర్డ్ వాజ్ వెరీ వెల్ రిసీవ్డ్ బై తెలుగు పీపుల్. సో అల్టిమేట్లీ ఆ సెంట్రల్ కోర్ ఐడియా ఏదైతే ఉందో అది వాళ్ళకి ఆసక్తి కలిగిస్తుందా లేదా, వాళ్ళలో చూడాలి అని ఉత్సాహం కలిగిస్తుందా లేదా అనేదే మెయిన్ పాయింట్. అది కలిగించిన తర్వాత భాష అనేది సెకండరీ అయిపోయింది అనేది మాత్రం నిజం. ఆఫ్టర్ కోవిడ్ అంటే మలయాళం సినిమాలు ఇక్కడ బ్రహ్మాండంగా ఆడుతున్నాయి, కొన్ని తమిళ సినిమాలు డైరెక్ట్ తమిళ రిలీజ్ చేస్తున్నాను. ఇప్పుడు యాక్చువల్లీ తమిళ సినిమాలకి, మలయాళం సినిమాలకి, ముఖ్యంగా తమిళ సినిమాలకి తెలుగు పేర్లు కూడా పెట్టట్లా. అమరనే
వేటయానే. సో అది నమ్మేస్తున్నారు అంటే ఆడియన్స్కి అది పెద్ద ప్రాబ్లం కింద అనిపించట్లా. వాళ్ళు అలాగే వచ్చి చూస్తున్నారు. అమరుడు అని తెలుగులో పెట్టలేదు కదా టైటిల్, అవసరం లేదు, సేమ్ అదే ఫిక్స్ చేస్తున్నారు. జనాలు ఏంటి ఇట్స్ ఓకే ఇట్స్ తమిళ్ ఫిల్మ్ తెలుగులో డబ్ చేశారు బాగుంటే చూస్తాము లేదంటే లేదు, అదైతే వచ్చింది. అయితే ఈ టైప్ ఆఫ్ సినిమాలు ఆ టైప్ ఆఫ్ సినిమాలు అనేటప్పుడు ఒక సర్టన్ నేరేటివ్ ఎక్సలెన్స్ అయితే జనాలు ఎక్స్పెక్ట్ చేస్తున్నారండి. కథ మీరు డోంట్ టేక్ మీ ఫర్ గ్రాంటెడ్. ఎందుకంటే ఇప్పుడు ఒక 5-6 ఏళ్ల క్రితం కంటే సినిమా థియేటర్కి వెళ్ళడము, కష్టపడి రావడము, ట్రాఫిక్, డబ్బు, సమయము, స్ట్రెస్ ఇవన్నీ కలిసిన తర్వాత నాకు దానికి వాల్యూకి నాకు గిట్టుబాటు అవ్వాలి, ఆ ఎమోషనల్ ఎక్స్పీరియన్స్ నాకు ఇట్స్ వాల్యుబుల్ ఫర్ ద మనీ అని జెన్యున్గా అనిపించాలి. హైప్ చేసి స్టార్ సినిమాలు వేరండి, దానికి వచ్చేస్తారు బికాజ్ అట్రాక్షన్ ఉంటుంది, ఫ్యాన్స్ ఉంటారు, అందరూ ఉంటారు. కానీ కంటెంట్ బేస్డ్ సినిమాలు ఉన్నప్పుడు దే హ్యావ్ టు హ్యావ్ అ గుడ్ కాంటెంట్ అండ్ ఇట్ షుడ్ హ్యావ్ అ నేరేటివ్ గ్రిప్ ఉండాలి, ఇంట్రెస్టింగ్ ఉండాలి సినిమా. అండ్ వాళ్ళు ఉన్న మూడ్కి మరీ ఎక్కువ దూరంలో ఉండకూడదు. ఐ ఫీల్ దెర్ ఈస్ దట్ థింగ్ గోయింగ్ ఆన్. సో అది ఉంటే వస్తున్నారు, దానికి భాష అనేది పోయింది ఐ ఫీల్. ఎందుకంటే ఓటీటీలో కూడా నాకు ఆప్షన్స్ పెరిగిపోయాయి కదా, నాకు సినిమా బోర్ కొడితే రీల్స్ చూసుకుంటా, ఈ 2 బోర్ కొడితే ఇంటికి వెళ్ళి ఓటీటీలో చూసుకుంటా. సో ఏమైపోయింది ఇప్పుడు ఇట్స్ జస్ట్ యూనో ఒక క్లిక్తోనే మనకు కావాల్సిన ఎంటర్టైన్మెంట్ దొరుకుతుంది అంతే. అండ్ ఆప్షన్స్ ఆర్ న్యూమరస్, ఓటీటీ ప్లాట్ఫామ్సే మీకు ఎన్ని వచ్చేసాయి ఇప్పుడు. అండ్ రకరకాల జానర్లు, రకరకాల కథలు, రకరకాల వెబ్ సిరీస్లు. సో వీటన్నిటిని అధిగమించి మీరు అటెన్షన్ అయితే ఒకటి ఉంది, థియేటర్లో చూడడానికి జనం ఎప్పటికీ ఉంటారండి, బికాజ్ వీ లైక్ టు గో అవుట్. ఇప్పుడు వంట ఇంట్లోనే, ఇప్పుడు కోవిడ్ ఏం ప్రూవ్ చేసింది, వంట ఇంట్లోనే, చదువు ఇంట్లోనే, ఉద్యోగాలు ఇంట్లోనే, ఎంటర్టైన్ కూడా ఇంట్లో అంటే పిచ్చెక్కుతుంది మనుషులకి, బికాజ్ వీఆర్ సోషల్ యానిమల్స్, మనం బయటికి వెళ్ళాలి. సో ఎప్పుడైనా మంచి సినిమా ఉందంటే థియేటర్కి వచ్చే ఉత్సాహం ఉంటుంది అందరికీ. అయితే ఏంటంటే అంతకుముందు సర్లా టైంపాస్ కామెడీ బాగుంది లేరా కాసేపు కూర్చుని వద్దాం అనే ఆడియన్స్ లేరు. ఇప్పుడు మారిపోయింది కదా, కాసేపు ఏసీలో కూర్చుందాం ఆడియన్స్ లేరు, కాసేపు ఫ్రెండ్స్తో వెళ్ళి బాగున్నా బాగాలేకపోయినా ఎంజాయ్ చేద్దాం ఆడియన్స్ లేరు. సినిమా నిజంగా బాగుందంటే వెళ్తున్నారు, లేదంటే దే విల్ గో టు సంథింగ్ ఎల్స్, దే విల్ గో టు పబ్, డాన్స్ క్లబ్కి వెళ్తారు, లేకపోతే షాపింగ్ మాల్ వెళ్ళి కాసేపు తిరుగుతారు, ఫుడ్ కోర్ట్లో కూర్చుంటారు కాసేపు వెళ్ళి. సో అందుకని ఏంటంటే దెర్ ఇస్ అ యాడెడ్ ప్రెషర్ టు మేక్ గుడ్ ఫిల్మ్స్. థియేటర్కి రావాలి అంటే యూ హ్యావ్ టు డెలివర్, అట్లీస్ట్ మంచి సినిమా తీయాలి, దాన్ని బాగా పబ్లిసైజ్ చేయాలి, జనాల్లోకి తీసుకెళ్ళి రండి మీరు ఈ సినిమా ప్రామిసింగ్ చెప్పాలి. అది కొత్త ఛాలెంజ్ మనకి. అంటే మీరు ఇందాక మెన్షన్ చేసేటప్పుడు కూడా సారంగపాణి జాతకం అనేది కూడా ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ అష్టాచెమ్మ వైబ్స్ అనేది కూడా ఉంటాయి అని చెప్పేసి అది ఇట్స్ బీన్ మెనీ లాంగ్ ఇయర్స్ తర్వాత కూడా సేమ్ ఆ టైప్ ఆఫ్ ఫ్లేవర్ అనేది కూడా, అంటే అవుట్ అండ్ అవుట్ ఫన్ అనేది కూడా ఇందులో ఉంటుందా? ఉంటుంది. యాక్చువల్లీ అష్టాచెమ్మ కంటే కొంచెం ఒక 2 పాళ్ళు ఎక్కువ ఉండొచ్చు. ఎక్కువ ఉంటుందా? ఎందుకంటే అష్టాచెమ్మలో ఫస్ట్ హాఫ్ మీకు అష్టాచెమ్మలో ఎక్కువ రొమాంటిక్, యాక్చువల్లీ రామ్ కామ్ కాదు ఎక్కువ అష్టాచెమ్మ ముందర స్టార్ట్ అవడం రొమాంటిక్ స్టార్ట్ అయినా వెంటనే ఫార్సికల్ కామెడీలోకి వెళ్ళిపోతుంది. అది ఇతను రాంబాబా కానీ రాంబాబు ఇతని పేరు, కానీ మహేష్ అని పేరు పెట్టుకున్నాడు, అందరూ విలేజ్ పల్లెటూరులోకి అందరూ దిగుతారు వచ్చి కుటుంబం అందరూ. ఆ పోకట దీనిలో కూడా ఉంటుంది. ఎవ్రీబడి గ్యాదర్స్ ఎట్ 1 లొకేషన్ ఎట్ ది ఎండ్ క్లైమాక్స్లో. అమితుమిలో కూడా అదే జరుగుతుంది, అందరూ ఎండ్లో ఒక చోటుకు వస్తారు, ఆ ఎలిమెంట్ ఉంటుంది. అయితే అష్టాచెమ్మ కంటే కొంచెం కాంప్లెక్స్ స్టోరీ ఇది. అష్టాచెమ్మ కంటే సెటప్స్ ఎక్కువ ఉంటాయి, అష్టాచెమ్మ కంటే నాకు తెలిసి నెంబర్ ఆఫ్ యాక్టర్స్ కూడా ఎక్కువ మంది ఉన్నారు. మోర్ లైక్ ఆ కన్ఫ్యూజన్ కామెడీ, మిస్టేకన్ ఐడెంటిటీస్, ఒకళ్ళు ప్లేస్లు తారుమారవడాలు, ఈ టైప్ ఆఫ్ హ్యూమర్ ఉంటుంది ఎక్కువ. నాకు ఇన్స్పిరేషన్ దీనికి పంచతంత్రం, మైకేల్ మదన్ కామరాజు, లేకపోతే సతీ లీలావతి, బ్రహ్మచారి, ఈ సినిమాలు ఉంటాయి చూడండి, ఆ జానర్ నాకు ఎప్పుడు ఇష్టం. కమల్ హాసన్ గారు చేసిన కామెడీస్ కొన్ని, ఆ మూవీస్ ఇప్పటికీ పెట్టుకొని చూస్తున్నా ఇది ఒక ఫ్రెష్ ఫీలింగ్ వస్తుంది. మీరు ఎక్కడ టీవీలో మధ్యలో మొదలెడితే చివరి వరకు చూసేస్తారు అది. అది నాకు చాలా ఇష్టం. క్రేజీ మోహన్ గారు రైటింగ్ అంటే నాకు చాలా ఇష్టం. ఆ టైప్ ఆఫ్ ఫార్సికల్ వర్డ్ ప్లే ఉంటుంది. మీరు పంచతంత్రంలో చూడండి, ముందే ఉంది వెనకే ఉంది, కారు గురించి డిస్కషన్ జరుగుతుంది. ఆయన చాలా సినిమాలు అది ఉంటుంది. నాకు ఆ టైప్ ఆఫ్ వర్డ్ ప్లే కూడా ఇష్టం అన్నమాట చాలా. సో వాటన్నిటికీ ఒక ఫాండ్ ట్రిబ్యూట్ లాంటిది ఈ సినిమా సారంగపాణి జాతకం. అండ్ అట్ ద సేమ్ టైమ్ ఇట్ ఈజ్ ఊరికే ఒక జోక్ తర్వాత ఇంకో జోక్ పెట్టేద్దాం రా, జోకుల సిరీస్ లాగా కామిక్ టానిక్ కాదు ఇది. మంచి కథ ఉంటుంది, పాత్రలు ఉంటాయి, వాళ్ళ పాత్రకు తగినట్టే బిహేవ్ చేస్తూ ప్లాట్లోంచి సిచ్యువేషన్స్లోంచి హ్యూమర్ పుడుతుంది. నాట్ అ సిరీస్ ఆఫ్ జోక్స్. సిచ్యువేషనల్ కామెడీ ఉంటుంది, చాలా ఉంటుంది, ఎక్కువ ఉంటుందా? ఉంటుంది దీనిలో. యాక్చువల్లీ మచ్ ఆఫ్ ద సెకండ్ హాఫ్ ఈజ్ వెరీ సిచ్యువేషనల్. సిచ్యువేషన్లోకి, వియర్డ్ సిచ్యువేషన్లోకి రకరకాల పాత్రలు వస్తూ ఉంటారు. వాళ్ళు ఒక్కొక్కళ్ళు ఆ సిచ్యువేషన్ ఒకలా అర్థం చేసుకుంటూ ఉంటారు, కానీ జరిగేది వేరు. సో ఆ పర్స్పెక్టివ్స్ నుంచి అందరూ ఈ గందరగోళపు సన్నివేశంలోకి వచ్చినప్పుడు వాళ్ళందరినీ ఎలా హ్యాండిల్ చేశాడు సారంగపాణి అనేది మీకు సెకండ్ హాఫ్ మొత్తం అదే
మోస్ట్ ఎఫెక్ట్. అంటే ఇప్పుడు ట్రెండ్ అయితే అందరూ కూడా రీల్స్ షార్ట్స్ ఇవన్నీ చూస్తూ ఉన్నారు. అవును. అండ్ మూవీస్లో కూడా దాని ఇన్ఫ్లుయెన్స్ అనేది కూడా ఎక్కువగా చాలా ఉంటుంది. ఉంది, ఆ కామెడీ కానీ ఏదైనా కొన్ని రీల్స్ ఫేమస్ అయ్యాయంటే అది యూస్ చేసుకోవడం ఖచ్చితంగా Exactly. ఇంప్లిమెంట్ చేయడం అనేది ఎక్కువ ఉంటుంది. చాలా ఎక్కువ ఉంది యాక్చువల్లీ. అలాంటిది ఏమన్నా కానీ ఇక్కడ ఉంటుందా లేకపోతే ఉండదండి. నేను situation? ఐ ట్రై టు అవాయిడ్ ఇట్. అంటే సిచ్యువేషనల్గా కామెడీ కొంత మీకు సోషల్ రిఫరెన్స్లు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మన టీజర్లో కుమారి ఆంటీలో ఉండేవాడు జాలీ జాలీలో తయారై ఉన్నాడు. సో దోస్ రిఫరెన్సెస్ ఉంటాయి, నాకు ఇష్టం అవి. అంటే కంటెంపరీ ప్రపంచంలో జరుగుతున్నవి ఒకప్పుడు డబ్బింగ్లో కూడా కిషోర్ వాళ్ళు కొన్ని ఇంప్రవైజ్ చేస్తారు, సీన్ జరుగుతున్నప్పుడు ఇంప్రవైజ్ అవుతుంటాయి, నాకేమన్నా తడితే ఇంప్రవైజ్ చేస్తుంటాము. అయితే రీల్ బేస్డ్ హ్యూమర్ ఏదైతే ఉందో ఆల్రెడీ జనాలు చూసేసి ఉంటారు కాబట్టి నా దృష్టిలో అది సెకండ్ హ్యాండ్ హ్యూమర్. అది ఆల్రెడీ ఒకళ్ళు వేసేసిన జోక్ని మనం మళ్ళీ కొత్తగా వేరేగా చెప్పడానికి ట్రై చేస్తున్నాం. దానికంటే కూడా ఈ సినిమాలో మీకు పాత్ర సన్నివేశం దానిలోంచి వచ్చే హ్యూమర్ ఉంటుంది, ఫ్లేవర్ కామెడీ ఫ్లేవర్. అయితే దానిలో కొంత సోషల్ రిఫరెన్సెస్ ఉంటాయి. కానీ ఒక రీల్ ఏదో సినిమాలోంచి సన్నివేశాన్ని స్పూఫ్ చేయడం, ఏదో యాక్టర్ని స్పూఫ్ చేయడము, లేకపోతే ఒక రీల్ని ఆ డైలాగ్ని స్పూఫ్ చేయడము, లేకపోతే ఫలానా ఒక మీడియా ఈవెంట్లో జరిగింది ఏదో అలా ఉండదు ఈ సినిమా. దిస్ ఇస్ అ కంప్లీట్లీ స్టోరీ బేస్డ్ కామెడీ లైక్ అష్టాచమ్మా. అంటే మీరు చెప్పిన ఇప్పుడు రెఫరెన్సెస్ అన్ని మీరు రీసెంట్గా చూసిన ఒక మంచి కామిక్ మూవీస్లోంచి తప్పని నేను అన్నట్లు అదొక స్టైల్ అండి. అదొక స్టైల్. ఐ ఎంజాయ్ దట్ ఆల్సో. దట్స్ వన్ కైండ్ ఆఫ్ స్టైల్. వై మత్తు వదలరా ఉంది. మత్తు వదలరా ఫర్ ఎగ్జాంపుల్ కిషోర్ వాజ్ యూజింగ్ సమ్ మీడియా ఈవెంట్స్ అండ్ సత్య వాజ్ రిఫరింగ్ టు లాట్ ఆఫ్ దీస్ ఫిల్మ్ రెఫరెన్స్లు అన్నీ వస్తాయి. అండ్ ఐ హ్యాడ్ అ బాల్ వాచింగ్ దట్ ఫిల్మ్ బికాస్ ఐఎమ్ ఎ పర్సనలీ బిగ్ ఫ్యాన్ ఆఫ్ సత్య. నాకు చాలా ఇష్టం సత్య హ్యూమర్ అంటే. అది తప్పని అన్నట్లు అదొక స్టైల్. అది నాది అది కాదు. ఇది కథ, పాత్రోచిత్యము, సన్నివేశము, సిచ్యువేషను. దానిలోంచి కాంప్లికేటెడ్ సిచ్యువేషన్లో పడిపోయిన హీరో దానిలోకి వచ్చిన రకరకాల పాత్రలు, వాళ్ళ కష్టాలు, ఆ కన్ఫ్యూజన్లో వర్డ్ ప్లే, ఈ గందరగోళం ఉంటుంది. నాట్ లైక్ బారోయింగ్ ఫ్రమ్ అదర్ ఫిల్మ్స్. బట్ అదొక టైప్ ఆఫ్ హ్యూమర్. అది కూడా కష్టం చేయడం అండి. కరెక్ట్ కాంటెస్ట్ లో తీసుకొచ్చి పెట్టాలి మీరు. అంటే కరెక్ట్ గా ఇంప్లాంట్ చేస్తేనే సెట్ అవుతుంది, కానీ లేకపోతే చాలా బాగా చేశారు అది వాళ్ళు. నాకు ఐ రియల్లీ లైక్ దట్ ఫిల్మ్. అండ్ కమింగ్ టు ద దర్శి, రీసెంట్ టైమ్స్లో అయితే దర్శి నుంచి వస్తున్న మూవీ కానీ కామెడీ టైమింగ్ కానీ అంతా డిఫరెంట్గా ఉంటుంది. ఒకప్పుడు రాజేంద్ర ప్రసాద్ గారు ఎలాంటి మూవీస్ చేసి మనందరినీ ఎంటర్టైన్ చేశారు, ఇప్పుడు దర్శి కూడా సేమ్ ఆ కైండ్ ఆఫ్ మూవీస్ అనేది కూడా చేస్తూ ఇప్పుడు సారంగపాణి జాతకం. ఇంతకు సారంగపాణి ఎలా ఎంటర్టైన్ చేయబోతున్నాడు, ఇంతకు మనోడి జాతకం ఎలా ఉంది? ఇంతకు సారంగపాణి ఒక చాలా మంచి మధ్యతరగతి అబ్బాయి. ఆ అబ్బాయికి జాతకాల నమ్మకం ఉంటుంది. అంటే ప్రతి అడుగు తీసి అడుగు వేస్తే జాతకాలు నమ్మే వ్యక్తి కథ అది. ప్రతిరోజు పొద్దున్నే చూసుకుని ఒకసారి ఈరోజు బైక్ ఎన్నింటికి స్టార్ట్ చేయొచ్చు, ఇలాంటి అలాంటి వ్యక్తి. బైక్ అలాంటి వ్యక్తులు ఉంటారు, నాకు తెలిసిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. అలాంటి వ్యక్తికి ఒక అనూహ్యమైన సిచ్యువేషన్లో ఒక టైప్ ఆఫ్ జాతకం వచ్చినప్పుడు ఎట్లా అతను దాన్ని ఫేస్ చేశాడు, దాని స్నేహితులు ఎలా తోడ్పడ్డారు, లేకపోతే విభేదించారు, గొడవలు చేశారు, కుటుంబం ఎలా రియాక్ట్ అయింది, అమ్మాయి ఎలా రియాక్ట్ అయింది, ప్రేమించిన అమ్మాయి ఫ్యామిలీ ఎలా రియాక్ట్ అయింది, వీళ్ళకి తారసపడే వ్యక్తులు ఎలా రియాక్ట్ అయ్యారు. ఇదిలా ఈ ప్రపంచం అతను ఇంట్లో స్టార్ట్ అయ్యి ఒక రాయి వేస్తే ఇలా వెళ్తాయి చూడండి, కెరటాల్లో వాటర్లో నీళ్ళు వేసినట్టు అతని ఇంట్లో ఫ్యామిలీలో స్టార్ట్ అయ్యి నెమ్మదిగా అమ్మాయి హీరోయిన్ ఫ్యామిలీలోకి వెళ్ళి అక్కడి నుంచి ప్రపంచంలోకి ఇలా ఎక్స్పాండ్ అవుతుంది. లిటరల్గా ద ఫిల్మ్ స్టార్ట్స్ ఇన్ హైదరాబాద్ అండ్ ఎక్స్పాండ్స్ ఇంటూ హైదరాబాద్లో అతను ఉద్యోగం చేసే ప్లేసు, అతని అమ్మాయి ప్రేమించిన అమ్మాయి వాళ్ళ ఫ్యామిలీ నుంచి అలా విశాఖపట్నంలోకి వెళ్ళి విశాఖపట్నంలో ముగుస్తుంది సినిమా వైజాగ్లో. సో ఇట్ హ్యాస్ దట్ ఎక్స్పాండింగ్ నేచర్, ఇలా పెరుగుతున్నట్టు వెళ్తుంది అనమాట. కాబట్టి ఒక చిన్న నిర్ణయం, ఒక చిన్న మలుపు మీ జీవితంలో, జాతకాలంలో వచ్చిన మలుపు వలన ఎలాంటి పెద్ద కెరటాలు ఏర్పడతాయి ఒక లైఫ్లో అనేది చాలా ఫన్నీగా చెప్పడానికి ట్రై చేశాను ఈ సినిమా. నైస్. అండ్ మెయిన్గా మీ రైటింగ్ అనేది, సో మీ తండ్రి గారు అయిన శ్రీకాంత్ శర్మ గారి యొక్క ఇన్ఫ్లుయెన్స్ చాలా ఉంది. మా అమ్మగారిది కూడా చాలా ఎక్కువ అండి. యాక్చువల్లీ మా నాన్నగారి కంటే మా అమ్మగారు చాలా సటిల్ సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉంటుంది. మా అమ్మగారు మాట్లాడినప్పుడు కూడా చాలా సటిల్గా మాట్లాడతారు. ఆ హాస్యం ఎప్పుడు ఉంటుంది. మా నాన్నగారు కూడా చాలా ఫన్ హాస్యం. నేను వేసే చాలా జోక్స్, రాసే రచనకి చాలా మా నాన్నగారి ప్రభావం చాలా ఉంటుంది. రచనలో మాట్లాడేవారు. బహుశా బయట ప్రపంచానికి మా నాన్నగారు ఎంత ఫన్నీగా మాట్లాడతారో తెలియదు మా అమ్మగారు, మా నాన్నగారు. బట్ మా నాన్నగారు చాలా జోక్స్ వేసేవారు. అండ్ వీ యూస్ టు ఎంజాయ్ హిజ్. ఇప్పటికీ మేము గుర్తు తెచ్చుకుంటూ ఉంటాం. సో ఆ ప్రభావం లేకుండా ఉండదు. మా నాన్నగారు నాకు గొప్ప రచయితల్ని, హాస్య రచయితల్ని పరిచయం చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ ముళ్ళపూడి వెంకటరమణ గారు, నండూరి పార్థసారథి గారు, తర్వాత మునిమాణిక్యం గారు, ఆ తర్వాత మామూలుగా ఈవెన్ సంథింగ్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ కన్యాశుల్కంలో మీకు అద్భుతమైన హాస్యం ఉంటుంది, గురజాడ అప్పారావు గారిది. సో కాంటెంపరీగా కొంతమంది మంచి జంఝాల గారు ఫర్ ఎగ్జాంపుల్, పింగళ నాగేంద్రరావు గారి రచనలో ఎంత గొప్ప హాస్యం ఉండేది. ఆ తర్వాత మీకు సదాశివ బ్రహ్మం గారు, అప్పుచేసి పప్పుగూడు, వాళ్ళు ఎంత బ్రహ్మాండంగా రాసేవారు. ఇలాంటి రైటర్స్ని స్టడీ చేయి నువ్వు,
వాళ్ళు ఎంత బాగా రాస్తున్నారు, వాళ్ళ కామెడీలో ఉండే సోషల్ కాన్షియస్నెస్, అంటే సొసైటీ మీద వేసే ఏమంటే చిన్న చిన్న చురకలు మీకు ఎక్కడ నొప్పించకుండా చాలా అందంగా హాస్యం ద్వారా ఎట్లాగ వాళ్ళు చెప్పేవాళ్ళు. ఇది స్టడీ చేయి నువ్వు, ఇది నేర్చుకో నువ్వు, దిస్ ఇస్ అ గ్రేట్ టూల్ అని చెప్పి మా నాన్నగారు నాకు వాళ్ళందరినీ తెలుగు సాహిత్యంలో పరిచయం చేశారు. ఓకే. ఆంగ్ల సాహిత్యం మా మావయ్య కుమారస్వామిని ఆయన పరిచయం చేశారు, గ్రేట్ కామెడీ రైటర్స్ వాట్ ఎవర్. అందువల్ల ఏంటంటే వాళ్ళ ప్రభావం లేకుండా ఉండదు. నా స్క్రిప్ట్లని మా నాన్నగారు చదివేవారు అండ్ ఫీడ్బ్యాక్ ఇచ్చేవారు, మా అమ్మగారు కూడా ఇప్పటికీ చదువుతారు. ఓకే. సో అది ఉండేది. బట్ ఏంటంటే అల్టిమేట్లీ ఇట్ ఈస్ అబౌట్ మనం ఈ ప్రభావాలన్నింటినీ మన సొంతం చేసుకుని మన శైలిని మనం ఎలా డెవలప్ చేసుకోగలం. మధ్యలో పలానా వాళ్ళలాగా ఉందండి జోకు, జంజాల్ గారిలా ఉందండి, లేకపోతే అలా ఉండకూడదు. ఓకే. మీకంటూ ఒక తనం ఉండాలి, మీకంటూ ముద్ర ఉండాలి, మీరు అప్రోచ్ అయ్యే విధానం వేరేగా ఉండాలి. సో ఆల్ మై కామెడీస్ దట్స్ వాట్ నేను ప్రయత్నించేది అదే. అంటే మీరు రామ్ కామ్ అనేది ఒక స్ట్రాంగ్ డివిజన్ లాంటిది. సో మధ్యలో జెంటిల్మెన్తో మంచి హిట్ కొట్టారు. నేను తీసిన 3 కామెడీలు, అష్టాచమ్మ, అమితుమి అండ్ కానీ ఒక టైప్ ఆఫ్ హ్యూమర్ అనేది ఉంటుంది సార్. నా ప్రతి సినిమాలో హ్యూమర్ ఉంటుంది. ఆ హ్యూమర్ నచ్చడం వల్ల చాలా మంది, ఇప్పుడు జెంటిల్మెన్లో వెల్లకిషోర్ ట్రాక్ చాలా బాగుంటుంది అందరికి, సమ్మోహనం నరేష్ గారి ట్రాక్ అది క్లైమాక్స్ అయితే కడుబుబ్బ నవ్విచ్చేస్తుంది. సో అందువల్ల ఏంటంటే పీపుల్ లవ్ వెన్ ఐ డూ కామెడీ మోర్, దానిలో డౌట్ లేదు. అండ్ ఐ లైక్ ఆల్సో బికాస్ నా దృష్టిలో కామెడీ చాలా కష్టం అండి చేయడం. అది చాలా మంది నచ్చుతుంది అనేది గ్రేట్ కాంప్లిమెంట్. అంటే యాక్షన్లో కూడా, అంటే యాక్షన్ మూవీస్ కూడా చేసి మంచి మెప్పించారు కదా సార్. ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ కూడా తీసుకొచ్చారు మీ ద్వారా. ఐ వాంట్ టు డూ ఎక్స్పెరిమెంట్. ఒక ఫిల్మ్ మేకర్ అనేవాడు రిస్క్స్ తీసుకోవాలండి. ఇప్పుడు అందరికీ మనం నచ్చకపోవచ్చు. ఇప్పుడు ఈ సినిమాకి విభిన్నమైన అభిప్రాయాలు వచ్చాయి, చాలా మందికి నచ్చలేదు ఆ సినిమా. బట్ యాజ్ అ ఫిల్మ్ మేకర్ ఐ వాంట్ టు ఛాలెంజ్ మై సెల్ఫ్ అండ్ ఈ జానర్ నేను చేయగలను. ఇప్పుడు జెంటిల్మెన్ నా బిగ్గెస్ట్ కమర్షియల్ హిట్, చాలా మంది తెలియదు అది. దే థింక్ అష్టాచమ్మ, బట్ కమర్షియల్ సక్సెస్ జెంటిల్మెన్ పెద్దది. అయితే ఏంటి అది థ్రిల్లర్, దానిలో ఒక్క 1% కూడా కామెడీ ఉంటుంది, 1% ఉంటుంది అంతే. సో దెన్ అంతకుముందు ఆ తర్వాత యాక్చువల్లీ నాకు దాన్ని నంది అవార్డు వచ్చింది బెస్ట్ స్టోరీకి. బట్ అప్పుడే కరెక్ట్గా మన స్టేట్ బైఫర్కేషన్ అయింది కాబట్టి అప్పుడు ఆగిపోయి. సో అంతకుముందు ఆ తర్వాత వాస్ గుడ్. గోల్కొండ హై స్కూల్ ఇస్ అ స్పోర్ట్స్ డ్రామా, అది కూడా ఇప్పటికీ చాలా మందికి ఇష్టమైన సినిమా. సో బట్ అన్ని సినిమాల్లో ఎంతో కొంత నాకు సింహభాగం అనలేం కానీ కొంత భాగం హాస్యం ఉంటుంది కాన్వర్సేషనల్గా. సో పీపుల్ లైక్ ఇట్. ముఖ్యంగా అష్టాచమ్మ, సమ్మోహనం ఎంత ఇష్టం అంటే, సో మీరు అలాంటివి ఎందుకు తీయట్లేదు అడగడం తప్పు కాదు, న్యాచురలీ దే ఆస్క్. సో సారంగపాణి జాతకం ఈజ్ మై ఆన్సర్ టు దట్ ఐ ఫీల్. సూపర్. అండ్ మీకు వీక్నెస్ అనేది ఉంది సార్, ఆ వీక్నెస్ ఏంటో చెప్పండి. తనికెళ్ళ భరణి గారు మంచి వీక్నెస్ అయితే మంచి వీక్నెస్ సార్. భరణి గారు, శ్రీనివాస్ అవసరాల నాకు చాలా ఇష్టమైన వ్యక్తులు, నటులు అండి. నాకు చాలా ఆప్తులు కూడా. భరణి గారు ఈజ్ మై మెంటర్. ఆయన గ్రహణం ఆయన లేకపోతే లేదు, ఆయన నాకు ఆపర్చునిటీ క్రియేట్ చేసింది కనికల భరణి గారు. అయినా కూడా ఆయన ఎప్పుడు నా సినిమా సార్ అన్నా చూడ చిన్న పాత్ర అయినా 2 రోజులు 3 రోజులు వచ్చి చేసేస్తారు. శ్రీనివాస్ అవసరాల ఈజ్ లైక్ మై బ్రదర్, ఈజ్ లైక్ వెరీ క్లోజ్ టు మీ. సో ఈ నరేష్ గారు ఈ మధ్య నాకు మరీ ఆప్తులయ్యారు మళ్ళీ సమ్మోహనం తర్వాత ఆయన వీలో చాలా చిన్న పాత్ర, నా మీద కేవలం అసలు చాలా ఇన్సిగ్నిఫికెంట్ రోల్ అది, అభిమానంతో కేవలం వచ్చి చేసి వెళ్ళిపోయారు ఆయన, అంత ఇష్టం. తర్వాత మళ్ళీ ఇప్పుడు ఈ సినిమాలో చాలా మంచి పాత్ర చేశారు. సో నాకు అలా ఫేవరెట్ యాక్టర్స్ని రిపీట్ చేయడం నాకు ఇష్టము. దానిలో స్వార్థం ఏంటంటే వాళ్ళకి పెద్ద డైరెక్షన్ మనం చేయక్కర్లేదు, మన గొడవ ఏమంటే వాళ్ళకి తెలుస్తుంది కాబట్టి టక్కటక్క చేసేస్తారు. వెల్లకిషోర్ అనదర్ ఫెంటాస్టిక్ కొలాబరేటర్, నాకు ఐ అబ్సల్యూట్లీ లవ్ హిమ్. తర్వాత ఈ సినిమాలో నాకు కొత్తగా న్యూ లవ్ ఏంటంటే హర్ష. ఈజ్ అ ఫెంటాస్టిక్ యాక్టర్ అండి. ఈజ్ లైక్, మీరు సెకండ్ హాఫ్లో చూస్తారు ఈ సినిమాలో, వైవా హర్ష రాక్స్ లైక్ క్రేజీ. అది కనబడిన ప్రతి 2 సెకండ్లు కూడా మీరు ఏదో ఒకటి చేస్తూ ఉంటాడు గమ్మత్తుగా. కానీ వెన్నెల కిషోర్ గారితో చెప్పించిన డైలాగ్ భయం సార్, ఆమె కార్పొరేట్ నాట్ యాక్చువల్లీ నాకు తెలిసి అది కిషోర్ ఆన్ ద స్పాట్లో ఇంప్రవైజ్ చేశాడండి. ఓకే, అది ఒరిజినల్ స్క్రిప్ట్లో నేను రాయలేదు, అది తను అన్నాడు అనమాట. బట్ ఎనీవే నేనేదంటే కిషోర్ దగ్గర ఉన్న ఇంటెలిజెన్స్ లేకపోతే హర్ష ఏంటంటే వాళ్ళు చుట్టుపక్కల ప్రపంచంతో ఇంటరాక్ట్ అవుతుంటారు కదా, మన స్క్రిప్ట్కి ఒక చిన్న తోక అంటిస్తారు వాళ్ళు. నా డైలాగ్ ఇక్కడ వరకు ఉందనుకోండి, టిక్ అని ఒక చిన్న ఎక్స్టెన్షన్ పెడతారు, ఆన్ ద స్పాట్ రోల్ అవుతుంటుంది కెమెరా, వచ్చేస్తుంది అది. దానివల్ల ఒక అందం వస్తుంది డైలాగ్కి, అండ్ అందం వచ్చి దానికి ఒక బలం కూడా వస్తుంది. సో అలాంటి చాలా ఇంప్రవైజేషన్స్ చేస్తారు, బోత్ కిషోర్ చేస్తాడు, హర్ష, దర్శి ఈజ్ వెరీ గుడ్, అండ్ శ్రీని గురించి నేను చెప్పక్కర్లేదు ఇంకా. అందుకని వాళ్ళందరూ నాకు ఆస్థాన నటులు అని చెప్పుకోవడం నాకు చాలా హ్యాపీగా ఉంది. కొత్త ఆస్థాన నటులు వీళ్ళు కూడా చేరారని నాకు ఆనందంగా ఉంది. హర్ష ముఖ్యంగా, అండ్ ఆఫ్కోర్స్ భరణి గారు, నరేష్ గారు, అండ్ వడ్లమాని శ్రీనివాస్ అని ఆయన ఇప్పుడు కొత్తగా చాలా సినిమాలు చేస్తున్నారు. ఆయన హీరో తండ్రి పాత్ర చేశారు. ఆయన చాలా మంచి క్యారెక్టర్, చాలా బాగా చేశారు ఆయన. హీల్ బి అ న్యూ
విల్ బి అ టాలెంట్ టు వాచ్ అవుట్. Okay. ఐ ఫీల్ ఆఫ్టర్ సారంగపాణి జాతకం. సార్ ఇప్పుడు ఎంత పాన్ ఇండియా మూవీస్ అని చెప్పి మొత్తం నడుస్తుంది, మీ దగ్గర నుంచి మేము పాన్ ఇండియా మూవీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటారా? లేదండి, నా దృష్టిలో పాన్ ఇండియా మూవీ అనేది ఏం లేదండి. తీసిన తర్వాత అది పాన్ ఇండియా అవ్వచ్చేమో కానీ ముందర మనం ప్లాన్ చేయలేమండి. ఇప్పుడు అవార్డ్ సినిమా, కమర్షియల్ సినిమా ఎలాగైతే ఉండవో, సినిమా తీసిన తర్వాత వస్తే అవార్డు రావాలి, సినిమా తీసిన తర్వాత కమర్షియల్ హిట్ అవ్వాలి. ఓకే. కమర్షియల్ సినిమా తీద్దామని ముందు పెట్టుకుని మనం లెక్కలు వేసుకుంటే అవి వర్కౌట్ అవ్వవు. సిమిలర్లీ ఇప్పుడు బాహుబలి తీసినప్పుడు కూడా రాజమౌళి గారు మీరు అబ్జర్వ్ చేస్తే మేజర్ 4-5 యాక్టర్లు తప్ప మిగతా వాళ్ళందరూ థియేటర్ యాక్టర్స్. మీరు ప్రభాస్ గారు, అనుష్క గారు, మా ఆయన పేరు ఏంటి, మన రానా అండ్ సత్యరాజ్ గారు అండ్ తమన్నా అండ్ నాజర్ గారు, ఈ 6 తప్ప మిగతా అన్ని సపోర్టింగ్ కాస్ట్ అందరూ కూడా థియేటర్ యాక్టర్స్, లోకల్ వాళ్ళు. అందులో ఫస్ట్ బాహుబలిలో అసలు మీకు నార్త్ ఇండియన్ యాక్టర్స్ ప్రామినెంట్ ఎవరు లేరు. బట్ స్టిల్ ఇట్ వెంట్ అండ్ బికేమ్ ఏ హ్యూజ్ పాన్ ఇండియా సక్సెస్, బోత్ పార్ట్స్. ద రీజన్ ఏంటంటే అక్కడ జనాలు ఆ పాత్ర ఆ వ్యక్తి సరిపోయాడా లేదా, పండించారా లేదా అని చూస్తారు. కానీ మన నుంచి వెళ్ళాడు రా కాబట్టి సినిమా చూద్దామని ఎవరు చూడరు. ఒకవేళ ఇక్కడి నుంచి వెళ్ళిన వాడు నార్త్ ఇండియన్ పాత్ర చేస్తే బాగుంటే చూస్తారు. కేవలం మన నార్త్ ఇండియన్ చేశాడని చెప్పి పాన్ ఇండియా సినిమా అయిపోతుంది. ఓకే. సో ఐ ఫీల్ దట్ వీ షుడ్ డూ, ఎంత లోకల్ అయితే అంత యూనివర్సల్ అనేది నేను నమ్ముతాను. ఎంత ఇప్పుడు మలయాళం వాళ్ళు చేస్తున్న పని అది, మీరు ఎంత మీ కథ చెప్తే రాజస్థాన్లో ఉన్నవాడికి అంత చూడడానికి ఇంట్రెస్ట్ ఉంటుంది, లేకపోతే అమెరికాలో లాస్ ఏంజలస్లో వాడికి అంత ఇంట్రెస్ట్ ఉంటుంది. నేను వాళ్ళకి తెలిసిన భాషలో, వాళ్ళకి తెలిసిన సినిమాటిక్ ఇడియంలో సినిమా తీస్తున్నాను అనుకోండి, వాళ్ళు ఆల్రెడీ చూసుంటారు. అది ఐ హావ్ సీన్ దిస్ ఆల్రెడీ, వై షుడ్ ఐ సీ ఇట్. బట్ కాంతారా నోబడీ హస్ సీన్, ఫర్ ఎగ్జాంపుల్. ఆ వరల్డ్ గురించి కూడా అసలు ఎవరికీ తెలియదు. దట్ ఈస్ అ న్యూ ఎక్స్పీరియన్స్ ఫర్ మీ. అలాంటి ఎక్స్పీరియన్సెస్ మనం వెతకాలి. మనం అలాంటి మన దగ్గర చాలా ఉన్నాయి, మనకు బోల్డ్ అనే కథలు ఉన్నాయి. అది మనం ప్రజెంట్ చేస్తే ఆటోమేటిక్గా అది పాన్ ఇండియా అంటే పాన్ వరల్డ్ సినిమా అయిపోతుంది అది. బట్ ముందరే నేను కూర్చొని పాన్ ఇండియా కథ రాయాలంటే ఏం చేయాలి, దీనిలో ఏ క్యాస్టింగ్ని పెడితే పాన్ ఇండియా సినిమా అవుతుంది, ఎలాంటి ఎలిమెంట్స్ పెడితే కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు నచ్చుతుంది అంటే దట్ ఐ డోంట్ థింక్ విల్ వర్క్. ఇట్ హాస్ నెవర్ వర్క్డ్ ఐ థింక్ పర్సనలీ. సార్ యాక్చువల్గా మంచి హిట్స్ అనేది కూడా మీ యొక్క కెరియర్లో ఉన్నాయి, అయితే బిగ్ స్టార్స్ వరకు వెళ్ళడం లేదు, ఎందుకు? రీజన్ ఏంటి? రీజన్ ఏం లేదండి. ఒకటి నేను కూడా నా వైపు నుంచి ప్రయత్నం కొంత చేశానేమో, బహుశా ఎక్కువ చేయలేదు. 2 స్టార్స్ అన్నప్పుడు ఏంటంటేనండి, వాళ్ళకున్న మ్యాసివ్ ఇమేజెస్ని దృష్టిలో పెట్టి కథ ఉండాలి. ఎంతో కొంత ఇప్పుడు ఆల్ ఆర్ మేజర్ స్టార్స్ మీద ఆడియన్స్కి ఎంతో కొంత ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. ఒక్కొక్క స్టార్కి ఒక్కొక్క స్ట్రెంగ్స్ ఉంటాయి కదా. పలానా స్టార్ డాన్స్ బాగా చేస్తాడు, పలానా స్టార్ అద్భుతంగా నటిస్తాడు, వాటెవర్. వాటన్నిటినీ మనం ఎంచుకున్న స్టార్ యొక్క ఆ స్టార్ వెయిట్ ఉంటుంది చూడండి. అంటే అప్పుడు మనం రాసుకున్న స్టోరీస్ అనేది కూడా స్టార్స్కి తగ్గట్టు చేంజ్ అయిపోయే అవకాశం 100% మీకు సమ్ టైమ్స్ షూట్ చేయాల్సి వస్తుంది, ఎందుకంటే ఎక్స్పెక్టేషన్ అది. ఇప్పుడు నేను సడన్గా ఒక మధ్యతరగతి పిల్లవాడు అతను పక్కింట్లో ఒక అమ్మాయిని ప్రేమించాడు, వాళ్ళిద్దరు పారిపోయారనే కాదు నేను స్టార్కి చెప్పలేము. మనం చెప్తే వాళ్ళకి చేయడానికి ఇంట్రెస్ట్ ఉండొచ్చండి. చాలామంది స్టార్స్ వాంట్ టు డూ థింగ్స్, బట్ ద మార్కెట్ డజంట్ అలౌ ఇట్ సమ్ టైమ్స్. ద డిమాండ్ ఆన్ దమ్ ఈజ్ సో హ్యూజ్. అది నాకు భయం. నేను ఎప్పుడైనా వెళ్తే అలా సూట్ అయ్యే కథ చెప్పగలిగితే నేను పిచ్ చేయాలి. లేకపోతే నేను ఎక్కువ నాకేంటి నా కథలు పక్కింటి సుబ్బారావు పుల్లారావు మీద ఇంట్రెస్ట్ ఉంటుంది. నాకు తెలిసిన సామాన్యుల జీవితాలు నాకు ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటాయి. ఓకే. పెద్ద హీరోతో చేయాలంటే కొంచెం లార్జర్ దాన్ లైఫ్ ఉండాలి వాళ్ళ క్యారెక్టర్. ఇప్పుడున్న పరిస్థితి చెప్తున్నాను నేను. హాలీవుడ్లో అది లేదు. హాలీవుడ్లో అందరూ అన్నీ చేస్తారు. బట్ మనకున్న మార్కెట్, మనకున్న ఆడియన్స్, వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్, యాక్ట్రెస్ మీద మార్కెట్ ప్రెషరు, తర్వాత ప్రొడ్యూసర్స్ మీద, అందరి మీద ప్రెషర్స్ ఉంటాయి. లాట్ ఆఫ్ థింగ్స్ అనేది కూడా వచ్చేస్తాయి, టూ మెనీ ఫ్యాక్టర్స్. అందుకని నాకు దట్ ఈస్ ఓన్లీ రీజన్ దట్ ఈస్ స్టాపింగ్ మీ. నాకు అలాంటి కథ ఎస్ ఐ కెన్ పిచ్ ఇట్ టు దిస్ పర్టికులర్ స్టార్ బికాజ్ ఆయన ఇమేజ్కి ఇది సూట్ అవుతుంది, ఆయన ఫ్యాన్స్కి ఇది నచ్చుతుంది ఇనీషియల్ స్టేజెస్లో అని ఒక నమ్మకం కలిగినప్పుడు డెఫినెట్లీ ఐ విల్ డూ ఇట్. అంతకుమించి వేరే కారణం లేదు అసలు యాక్చువల్లీ. సూపర్ సార్, అండ్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఫైనల్గా అయితే సారంగపాణి జాతకం అయితే ఇయర్ ఎండింగ్లో అదిరిపోయేటట్టు ఉందని. థ్యాంక్ యూ, ఐ హోప్ ఇట్ విల్ డూ వెల్. టీజర్ అయితే చాలా అద్భుతంగా ఉంది సార్. థ్యాంక్ యూ. అండ్ సాంగ్ కూడా సినిమా కింద అయితే నేను కూడా, మనకు కొన్ని సినిమాలు అతి తక్కువ అసంతృప్తులతో వస్తాయి, అంటే టెక్నికల్ అసంతృప్తులు ఉంటాయి తప్ప క్రియేటివ్గా యు ఆర్ హ్యాపీ అనే సినిమాలు కొన్నే ఉంటాయి ప్రతి కెరియర్లో. సారంగపాణి ఈజ్ వన్ ఆఫ్ దోస్ వేర్ యూ ఫీల్ ఐఎమ్ ఆల్మోస్ట్ 99% హ్యాపీ విత్ ద ఫిల్మ్. ద వే ఇట్ హస్ షేప్డ్ అప్, అనుకున్నది తీయగలిగాము. చిన్న బడ్జెట్ ప్రాబ్లమ్స్ అంటే ఏమంటారు, కొన్ని అనుకున్న లొకేషన్స్ దొరకపోవడము, అరే అక్కడ తీసుంటే బాగుండేది కానీ ఆ టైంలో అక్కడ ఏదో వేరే ప్రోగ్రామ్ ఏదో ఉండో మేము ఇవ్వలేమని చెప్పడం, అట్లాంటి అసంతృప్తులే తప్ప అనుకున్న కథను తీయగలగడం అనే దానిలో మ్యాక్సిమం నాకు అష్టాచమ్మ అమితుమి తర్వాత మై థర్డ్ కామెడీ ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. అండ్ మొత్తానికైతే ఒక ప్రామిసింగ్ కంటెంట్ ఇయర్ ఎండ్లో అందరినీ కడుపుబ్బా ఇయర్ ఎండ్ చేసేలా డిసైడ్ అయిపోయారు. ఎస్ ఐ హోప్ అండ్ ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ దిస్ ఫిల్మ్ ఈస్ గోయింగ్ టు బి వెరీ, చాలామంది ఎక్కువ ఇష్టపడి గుర్తుపెట్టిన సినిమా అవుతుందని నాకు బలంగా అనిపిస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్.
నైస్ టు మీట్ యూ. గైస్ ఎండింగ్ అండి జస్ట్ వన్ సెకండ్. ఓకే గైస్, మరి ఇయర్ ఎండింగ్లో అయితే కడుపుబ్బా నవ్వించడానికి సారంగపాణి జాతకం మరి అద్భుతంగా ఉండబోతుందని మరి డైరెక్టర్ ఇంద్రగంటి మోహనకృష్ణ గారు కూడా చాలా చక్కగా చెప్పారు. మరో ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్. దిస్ ఈస్ యువర్ చాణక్య.